ప్రపంచము రాజులు లేరు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా మంచి శక్తినిచ్చి మంచి పరిపాలన చేస్తే ఎప్పుడు కూడా మనం బాగుంటే బాగుండదు, పక్కనోళ్ళు కూడా బాగుంటే బాగుంటది. అందరూ చుట్టూ బాగుంటే మనం ప్రశాంతంగా నిద్రపోతాం. అట్లా విధంగా దేశమంతా కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండి సదాచి దేశాన్ని పరిపాలించే రాజులకు కూడా మనోధైర్యాన్ని మంచి శక్తిని ఇవ్వాలని రామచంద్ర ప్రభువు, ఆ ప్రభు ఎవరు? రాజ్యానికి రాజు, అయోధ్య నగరాధీశుడు శ్రీమన్నారాయణుడు అవతారం ఎత్తి పొద్దు అలంకారం చేసుకొని ఆ బద్రికాశ్రమం పోయి అక్కడ తపస్సు చేసుకొని పూరికి పోయి ఆహారాన్ని సేవించి రాజ్యం పాలన చేస్తాడంట. ఆ శ్రీమన్నారాయణుడికి అంత డ్యూటీ ఉందన్నమాట. అట్లా ఆ విధంగా ఇప్పుడున్నటువంటి రాజులకి అందరికీ కూడా ఆయురారోగ్యాలన్నీ ప్రసాదించాలి అని చెప్పి రామచంద్ర ప్రభువుకు, ఆ కొద్ది రోజులు ఉండే ప్రభువు కాదనమాట, ఎప్పటికీ చిరకాలం చెప్పినాం కదా. రాముడు అంటే ఏమి? ఎప్పటికీ నిత్య నూతనము. ఆ రామచంద్రుడు మంచి అందరికీ ప్రసాదించి దేశమంతా క్షుభిక్షంగా ఉండి ఈ ఆలయ కమిటీకి, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, గుంటకల్లు పరిపాలన, ఇక్కడ ఈ సరౌండింగ్స్ అంతా ఎక్కడెక్కడ రాష్ట్రము దేశము అందరికీ కూడా మంచి శక్తినిచ్చి అష్టలక్ష్మి సమేతమైనటువంటి ఆ శ్రీమన్నారాయణి దివ్యపత్ని అయినటువంటి అష్టలక్ష్మి కృప కలగాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇందాక మీకు ఇచ్చిన అక్షంతలందరూ కూడా ఇక్కడ స్వామివారి మిందికి వేయకూడదు. స్వామి మిందికి వేస్తే ఏం తెలిసిన స్వామికి మనం పెద్దయ్య ఆశీర్వదించినట్ల. లేదా రామచంద్ర ప్రభు ఆయన అనుగ్రహం మనం కలగల కాబట్టి ఆయన పాదాలు ఏంది ఇక్కడ చటగోపురం అనే వాళ్ళు సమర్పణ చేస్తున్నారు. ఒక 5 లక్షల రూపాయలు. శ్రీ రామచంద్ర స్వామి వారికి 5 లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ స్వామికి బహుకరణ చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబాలకి సీతారాములు అనుగ్రహం కలగాలని, అదే విధంగా వైకుంఠ నారాయణ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం వచ్చి జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు శ్రీరామ నవమి పండగ పురస్కరించుకొని ఈరోజు సీతారాముల స్వామి కళ్యాణానికి విచ్చేసినటువంటి స్వామి అమ్మవారి భక్తాదులందరూ కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి ఇక్కడ చిన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేశాము.
చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా దేవాలయంలో ఒక 500 మందికి సంబంధించినటువంటి పేదవారి పిల్లలు కూడా ఇక్కడ తక్కువ వ్యయంతో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి మనకు వెసులుబాటు కల్పించినాడు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈరోజు సీతారాముల కళ్యాణం వైభవపేతంగా మహా వైభవంగా ఇక్కడ జరిగిందని ఈరోజు భక్తాదులు కనులారా ఈ దేవదేవుల్ని సీతారాముల్ని వీక్షించి ఆ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ఆ లక్ష్మీనారాయణ స్వామి సీతారాముల స్వాములు కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇంత పెద్ద పండగ వేళన మరోగా అందరికీ ఒక శుభవార్త తెలియజేస్తున్నాం. ఈరోజు మా అల్లుడు మా కూతురైనటువంటి ఈశ్వరి లక్ష్మణ వారి పుణ్య దంపతులు ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి దివ్య దేవాలయానికి మహా అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక 2 నెలల క్రితం వచ్చి మా కూతురు అల్లుడు మామయ్య దేవాలయానికి మేము ఏదన్నా మా వంతు సహకారం అందించాలనుకున్నాం, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పాడు కదా. ఇది లక్ష్మీనారాయణ స్వామికి కవచాలు ఉన్నాయి, వెండి కవచాలు ఏమన్నా మీకు ఆలోచన ఉంటే చూడండి అంటే మాట్లాడకుండా మామయ్య మీరు ఏది చెప్తే అదే, మాకు ఏం చేసినా లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు మాకు ఉండాలి, ఆ దేవదేవునికి ఎంతైనా మీరు చేస్తామనడము. దాదాపుగా 5 కిలోల వెండి కవచాలు అట్లా సుదర్శన చక్రము, అలాగే శంకు చక్ర నామాలతో పాటుగా కవచము, గద, ఇలాగ అమ్మవారికి కూడా చేతులు కాళ్ళు అన్ని కూడా కవచవాలన్నీ కూడా ఏర్పాటు చేయడానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు నిజంగా మనందరం కూడా ఒక్కసారి కర్షధ్వానాలతో వాళ్ళకి అందరూ కూడా మహా అద్భుతంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది భక్తాదుల సమక్షంలో వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆ దేవదేవుడు ఆ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నిజంగా మా మామగారు ఇటుక బల్లలు బట్టి పరశురామప్ప గారి రెండవ కుమారుడైన లక్ష్మణ గారికి వారి వంశానికి మంచి జరగాలని, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా మంచి జరగాలని, అలాగే ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఈ దేవాలయానికి విరాళాలు ఇచ్చినటువంటి సేవకులు భక్తులు అందరూ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం, ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చినటువంటి ఎవరైతే విరాళాలు ఇచ్చినటువంటి సేవకులు ఉన్నారో లక్ష్మీదేవి మల్లికార్జున గారు రామకృష్ణ గారు, వాళ్ళకి హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు, మిగిలిన ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతటి కార్యానికి తలించి ముందుకు వచ్చినందుకు ఈశ్వరి అలాగే లక్ష్మణ గారికి మరొకసారి మా ఆలయ కమిటీ తరఫున అలాగే స్వామి అమ్మవారి భక్తులు అందరి తరఫున మన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చిన ఉద్దేశించుకొని అందరూ స్వామి లక్ష్మీనారాయణతో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.